గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ, కృష్ణా జిల్లాల్లో పాత వాటాలే అన్నటువంటి వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరోవైపు మన జీనోమ్ డేటా రెడీ అంటూ భారతీయులు 10,000 జన్యువుల చరిత్ర రికార్డ్ జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా క్రోడీకరణ, 83 జనాభా సమూహాల జన్యువుల వివరాల సేకరణ, 2.7 కోట్ల జన్యు వేరియంట్పై అధ్యయనం, భారతీయులకే సొంతమైన 70 లక్షల వేరియంట్లు, డేటాబేస్తో కొత్త ఔషధాల తయారీ సులువు. ఒకప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే మణికట్టు పట్టుకుని నాడి కొట్టుకునే తీరును చూసి మన శరీరంలో అనారోగ్య సమస్య ఏంటో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది, కొత్త వ్యాధులు మనుషులపై దండెత్తుతున్నాయి. వాటికి విరుడుగా కొత్త మందులను శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులు ఏమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమిక్ సీక్వెన్స్. జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా మనిషిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే జన్యుక్రమ విశ్లేషణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగింది. అనేక దేశాలు తమ పౌరుల జన్యుక్రమాలను విశ్లేషించి డేటాను భద్రపరుస్తున్నాయి. అదే కోవాలో భారత ప్రభుత్వం కూడా మన దేశంలో జనాభా సమూహాల జన్యుక్రమాలను విశ్లేషించే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ చేపట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు,